నవంబర్ 11, 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాప్ దాదా మధువనం. మధురమైన పిల్లలు, మీరు హృదయపూర్వకముగా బాబా బాబా అని అన్నట్లయితే సంతోషములో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సంతోషముగా ఉన్నట్లయితే మాయాజీతులుగా అవుతారు. ప్రశ్న: పిల్లలకు ఏ ఒక్క విషయంలో శ్రమ అనిపిస్తుంది, కానీ సంతోషానికి మరియు స్మృతికి అదే ఆధారము? జవాబు: ఆత్మాభిమానిగా అవ్వడంలోనే శ్రమ అనిపిస్తుంది, కానీ దీని ద్వారానే సంతోషపు పాదరసము పైకెక్కుతుంది. మధురమైన బాబా గుర్తుకొస్తారు. మాయ మిమ్మల్ని దేహాభిమానంలోకి తీసుకొస్తూ ఉంటుంది. రుస్తంతో రుస్తమయ్యి యుద్ధం చేస్తుంది. ఇందులో తికమక పడకూడదు. బాబా అంటారు, పిల్లలు, మాయా తుఫాన్లకు భయపడకండి. కేవలం కర్మేంద్రియాలతో ఏ వికర్మలు చేయకండి. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: మాయా తుఫానులకు భయపడకూడదు మరియు తికమక పడకూడదు. కేవలం కర్మేంద్రియాలతో ఏ వికర్మలు జరగకుండా అటెన్షన్ ఉంచాలి. జ్ఞానసాగరుడైన బాబా మమ్మల్ని చదివిస్తున్నారు. ఈ సంతోషంలో ఉండాలి. రెండో పాయింట్: సతోప్రధానంగా అయ్యేందుకు ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి. జ్ఞానాన్ని విచారసాగర మదనము చేయాలి. స్మృతి యాత్రలో ఉండాలి. వరదానము: శుభ చింతన ద్వారా జ్ఞాన సాగరునిలో ఇమిడిపోయే అతీంద్రియ సుఖము యొక్క అనుభవీ భవ. ఏ విధముగా సాగరములో ఉండే జీవజంతువులు సాగరము లోపల ఉంటాయి, అంతేకాని బయటకు రావాలని కోరుకోవు. చేప కూడా నీటి లోపల ఉంటుంది. సాగరము లేక నీరే దానికి ప్రపంచము. అదేవిధంగా పిల్లలైన మీరు కూడా శుభచింతన ద్వారా జ్ఞానసాగరుడైన తండ్రిలో సదా ఇమిడిపోయి ఉండండి. ఎప్పటి వరకైతే సాగరంలో ఇమిడిపోయి ఉండటాన్ని అనుభవం చేయరో అప్పటి వరకు అతీంద్రియ సుఖమనే ఊయల్లో ఊగుతున్నట్లుగా, సదా హర్షితముగా ఉన్నట్లుగా అనుభవం చేయలేకపోతారు. దీనికోసం స్వయాన్ని ఏకాంతవాసులుగా చేసుకోండి. అనగా సర్వ ఆకర్షణల వైబ్రేషన్ల నుండి అంతర్ముఖులుగా అవ్వండి. స్లోగన్: మీ ముఖాన్ని నడుస్తూ తిరుగుతూ ఉన్న ఎటువంటి మ్యూజియంలా తయారు చేసుకోండి అంటే అందులో బిందువైన బాబా కనిపించాలి. మీ ముఖాన్ని నడుస్తూ తిరుగుతూ ఉన్న ఎటువంటి మ్యూజియంలా తయారు చేసుకోండి అంటే అందులో బిందువైన బాబా కనిపించాలి. అవ్యక్త సూచనలు: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. స్వయాన్ని శరీర బంధనము నుండి అతీతముగా చేసుకునేందుకు అవతారముగా భావించండి. నేను అవతారాన్ని ఈ స్మృతిలో ఉంటూ శరీరాన్ని ఆధారముగా తీసుకొని కర్మలు చేయండి. కానీ నేను చేస్తున్నాను అన్న భానము నుండి అతీతమై కర్మలు చేయండి. నేను చేశాను, నేను చేస్తాను ఈ సంకల్పాన్ని కూడా సమర్పితము చేయండి. అప్పుడిక కర్మ బంధనాలలో బంధింపబడరు. దేహములో ఉంటూ కూడా విదేహీ అవస్థను అనుభవం చేస్తారు. ఓం శాంతి.